నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు గోచార వార ఫలితాలు తులారాశి నుంచి మీనరాశి వరకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మేషం నుంచి కన్యా రాశి వరకు కూడా ఒక వీడియో చేయటం జరిగింది. అయితే చంద్రుడు ఈ వారంలో కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఖగోళంలో గ్రహాలు రాశుల వారీగా చెప్పుకుంటూ ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఏ ఏ గ్రహాల అనుకూలతలున్నాయి, ప్రతికూలతలున్నాయి అనే విషయాలు చర్చించుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే తులారాశి, ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో రాశిలోనూ 2లో 3లో చంద్ర సంచారం ఉంటుంది. అంటే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్ర సంచారం మిశ్రమంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక రాశిలోనే చంద్ర సంచారం కొంచెం అదృష్టంగా భావించవచ్చు. రాశిలోనే రాశ్యాధిపతి సంచారం జరుగుతోంది కాబట్టి మంచి అనుకూలతలే ఉండొచ్చు, కొంచెం మెరుగైన ఫలితాలే సూచించవచ్చు. అయితే ఇక పంచమంలో రాహు అనుకూలంగా లేడు, 6లో శని, వక్రించిన శని మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. ఇక 10లో అతిచారంలో గోచార గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మిశ్రమ ఫలితాలే ఉంటాయి, విశేష దృష్టిలో కొంత అనుకూలతలు రావచ్చు అనేది. ఇక 11లో కేతు అనుకూలిస్తున్నాడు. ఇక ఈ విధమైన గ్రహానుకూలతలకి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అనేది చెప్పవచ్చు. ఇక అంశాల వారీగా ఏ ఏ రంగాల్లో ఏ ఏ విషయాలు అనుకూల ప్రతికూలతలు తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఆర్థిక విషయాలలో అయితే కనుక వారం ప్రారంభంలో అదృష్టం కలిసి వస్తుంది వీరికి అనేది సూచిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక కమ్యూనికేషన్స్ విషయంలో కనుక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి, మాట్లాడండి. ఈ వారంలో ద్వితీయంలో కుజ సంచారం అంత అనుకూలంగా లేదు. ఇక విద్యార్థులు అయితే ఏకాగ్రతతో ఉండాలి, చాలా దృష్టి పెట్టి చదవాల్సి, కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఆస్తి వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి తులారాశి వారికి ఈ వారంలో. ఇక వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఈ వారంలో వీరికి అనేది సూచిస్తుంది. ఇక రుణ బాధలు తక్కువ అవుతాయి అనేది చెప్పచ్చు. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి వారి జన్మజాతకంలో అనుకూలంగా దశలు అనుకూలిస్తే ఆస్తి కొనుగోలు కూడా ఈ వారం అనుకూలం. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారికి కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ తులారాశి వారికి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ వారంలో ఎక్కువగా అనేది సూచిస్తుంది. ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు, భాగస్వాములతో మంచి అవగాహన ఏర్పడుతుంది, సఖ్యతగా ఉంటారు. బిజినెస్లో కూడా, ఇక ఉద్యోగంలో కూడా అనుకూల మార్పులు ఉంటాయి. అంటే ఉద్యోగంలో మార్పులు సంభవించేది అవకాశం ఉంది ఎక్కువగా. ఆ మార్పులు కూడా వీరికి అనుకూలంగా వస్తాయి. బదిలీలకి, ట్రాన్స్ఫర్స్కి, వీరు అనుకున్న చోటకి రావటాలు కానీ, కొన్ని ప్రమోషన్స్ మీద కొన్ని బదిలీలు అవటం కానీ, ఇలాంటి మార్పులు అనుకూలంగానే సంభవిస్తాయి. కాబట్టి ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి ఈ వారంలో వీరు ప్రతి శుక్రవారం కూడా దుర్గాదేవిని పూజించటం లేదా దీపం వెలిగించటం మంచిది అనేది సూచించటం. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిని అనుసరించి లాభస్థానంలోను 12లోను 1లోను 2లోను కూడా చంద్ర సంచారం 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి నుంచి ఖగోళంలో గ్రహాలు ఏవి అనుకూలిస్తున్నాయి అంటే కనుక ఈ రాశిలోనే రవి, కుజ, బుధ ముగ్గురు అనుకూలంగా లేరు ఈ వారంలో. ఈ 3 రాశిలో సంచరిస్తారు. ఇక 4లో రాహు అనుకూలంగా లేడు, 5లో పంచమంలో శని అనుకూలంగా లేడు. ఇక 9వ స్థానంలో అతిచారంలో గురువు మాత్రం ఈ వారంలో వీరికి అనుకూలిస్తాడు. గురు బలం మీద ఆధారంగా ఉంది ఎక్కువగా ఈ వారం అనేది సూచించవచ్చు. గురువు ఒక్కడు అనుకూలంగా ఉంటే గోచారంలో చాలా వరకు ఉత్తమ ఫలితాలే లభిస్తాయి. విశేష దృష్టిల వల్ల కూడా అనేది కవర్ అవుతాయి ఎక్కువగా పాయింట్స్ విషయాలు. అయితే 10లో
కేతువు కూడా మిశ్రమంగా అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక 12లో శుక్ర సంచారం జరుగుతోంది. శుక్రుడు కూడా మిశ్రమంగానే కొన్ని విషయాలకి అనుకూలం, కొన్ని విషయాలకి ప్రతికూలంగా ఉంటాడు. ఈ విధమైన చంద్రబలం వారం ప్రారంభంలోనే శుభకరంగా ప్రారంభమవుతుంది. చంద్రబలం కూడా బాగానే ఉంది, మిశ్రమంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. లాభస్థానంలో చంద్ర సంచారం వారం ప్రారంభంలో, నవమ స్థానంలో గురు సంచారం. కాబట్టి వీరికి మిశ్రమంగా కంటే కూడా సాధారణంగా కంటే కూడా కొన్ని ఉత్తమ ఫలితాలే సూచించవచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. ఇక అంశాల వారీగా చూస్తే గనక ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు అయితే పాటించాల్సిందే. వీరు ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు, నష్టపోయే ప్రమాదం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి అనేది కూడా సూచిస్తుంది. కమ్యూనికేషన్స్, మాట, ప్రవర్తనపై తీవ్ర నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. అదేంటి, గ్రహాల అనుకూలతలు చాలా బాగున్నాయి, ఈ విధమైన ఫలితాలు సూచిస్తున్నాయి రాసుల వారీగా చూస్తే అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్లో ఎక్కువగా వాళ్ళు మాట ఆచి తూచి కమ్యూనికేట్ చేయడానికి ప్రవర్తించుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులైతే కనుక చదువులో మరింత కష్టపడాల్సి రావచ్చు. ఇక ఆస్తి కొనుగోలు విషయాలు, ఆ విషయాలకి ఆస్తి సంబంధిత విషయాలకైతే కనుక వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆస్తి కొనుగోలుకి కూడా ఈ వారంలో వీరు తొందరపడకూడదు అనేది సూచిస్తుంది. ఇక వాహన ప్రమాదాలు అప్రమత్తంగా ఉండండి, వాహన ప్రమాదాలు తొంగి చూస్తున్నాయి. ఇక భాగస్వామ్య వ్యాపారంలో పెద్ద ఆర్థిక నష్టాలు సంభవించేది కనిపిస్తుంది, జాగ్రత్త పడండి ముందుగానే. ఇక శత్రువుల విషయంలో కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి, శత్రు బెడద ఉంటుంది ఈ వారంలో వీరికి. ఆస్తి వివాదాలు కూడా ఈ వారంలో తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం అనేది సూచించటం. ఇక ప్రయాణాలు అయితే కనుక వాయిదా వేసుకోవటం మంచిది ఈ వారంలో. ఇక వైవాహిక జీవితంలో కనుక చిన్నపాటి సమస్యలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇద్దరి మధ్య కొద్దిపాటి వివాదాలకి అవకాశం. ఇక ప్రమోషన్లు, ఉద్యోగంలో పోటీ ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితమైన విధానం అవసరం, క్రమశిక్షణ, ఇక నిజాయితీగా ఉండటం అవసరం ఉద్యోగస్తులకి ఈ వారంలో అని సూచిస్తుంది. ఈ వారంలో గ్రహానుకూలత నవమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అది చంద్ర సంచారం చంద్రుని రాశిలో జరుగుతోంది. ఇక్కడ చంద్రుడు 11వ స్థానంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు, 12లో తులారాశిలో, 1వ రాశిలో తన వృశ్చిక రాశిలో చంద్ర సంచారం, మరి ద్వితీయ స్థానంలో చంద్ర సంచారం. ఈ విధమైన అన్నీ కూడా అననుకూలతలే కనిపిస్తున్నాయి. భావాల వారీగా చూస్తే కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేవు, ఫలితాలు సాధారణంగా కంటే కూడా అధమంగా కనిపిస్తున్నాయి అనేది చెప్పొచ్చు. ఇక ప్రతి మంగళవారం రోజున కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సమస్యలు తగ్గుతాయి అనేది సూచించటం జరుగుతుంది వీరికి. ఇక ధనుసు రాశి, ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు, చతుర్థంలో శని అనుకూలంగా లేడు అనేది. ఇక అష్టమంలో గురు సంచారం. సాధారణంగా అష్టమ సంచారం అంత పెద్ద అనుకూలంగా ఉండదు, కానీ తన విశేష దృష్టిలు మాత్రం 4ని, 2ని, 12ని కూడా దృష్టి పడటం మూలంగా ధనస్థానం మీద గురుదృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిపాటి అనుకూలతలు ఏమైనా రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక చంద్రబలం కూడా మిశ్రమంగా ఉంది. ఇక 9లో కేతువు అనుకూలంగా లేడు, 11లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, 12లో బుధ, కుజ, రవిలు అనుకూలంగా లేరు. ఈ గ్రహానుకూలత అయితే సామాన్యంగానే ఉంది. అంశాల వారీగా పరిశీలిద్దాము. ఈ ధనుసు రాశి వారికి ఆరోగ్యం అయితే బాగుంటుంది ఈ వారంలో అనేది చెప్పడం జరుగుతుంది. ఇక అదృష్టం, ధనం అయితే పుష్కలంగా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అయితే చాలా మెరుగుపడుతుందనే చెప్పచ్చు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా ఈ వారంలో వీరికి బాగుంటాయి అనేది సూచిస్తుంది. విద్యార్థులకైతే కనుక మంచి సమయంగా సూచిస్తుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక ఆస్తి సంబంధిత వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ వారంలో. వాటికి సంబంధించిన విషయాలను ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇక
వ్యాపారంలో లాభాలుంటాయి. ఈ ధనురాశి రాశి వారికి ఈ వారంలో బాగుంది. వ్యాపారస్తులకి శత్రువులు సమస్యలను సృష్టించినా ఈ వారంలో వీరు వారిని అధిగమిస్తారనే చెప్పచ్చు. శత్రు బెడద తక్కువగా ఉంటుంది. ఈ స్థిరాస్తుల నుండి అయితే లాభాలు ఉంటాయి. ఆస్తులు, స్థిరాస్తులు వాటి నుంచి లాభాలు ఇంకా ఎక్కువగా పొందేది ఉంటుంది ఈ వారంలో. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది. వారి ఆరోగ్యానికి ఏ డోకా లేదు ఈ వారంలో అనేది సూచించటం. ఇక ప్రయాణాలు అయితే అనుకూలంగా ఉంటాయి ఈ ధనురాశి వారికి ఈ వారంలో. ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. భాగస్వాములతో మంచి అవగాహన ఉంటుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఉద్యోగంలో కూడా కెరీర్లో మంచి అవకాశాలు లభిస్తాయి. అన్ని విధాలా కూడా ఉద్యోగస్తులకి బాగుంది ఈ వారంలో. అంటే సాధారణంగా కంటే కూడా ఈ వారంలో ఈ ధనురాశి రాశి వారికి మెరుగైన ఫలితాలు సూచిస్తుంది. ఇంకా ఉత్తమ ఫలితాలకి గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాని పూజించటం మంచిది అని చెప్పటం. ఇక తదుపరి మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11, 12 రాశుల మీదుగా సంచారం. ఈ మకర రాశి నుంచి 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. 9, 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే 9, 10, 11 అంటే వారం మొదల చివర చంద్రబలం లేదు, మధ్యలో చాలా చంద్రబలం అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు ఈ మకర రాశి వారికి. అయితే గ్రహాలు ఖగోళంలో ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే ద్వితీయంలో రాహు సంచారం అనుకూలంగా లేదు. తృతీయంలో రాశ్యాధిపతి తృతీయ సంచారం అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక మకర రాశికి సప్తమంలో గురువు అనుకూలిస్తున్నాడు, కొద్ది మిశ్రమంగా అని చెప్పచ్చు. ఇక దశమంలో శుక్రుడు అనుకూలంగా లేడు. లాభస్థానంలో రవి, కుజులు అనుకూలంగా ఉన్నారు. బుధుడు మిశ్రమంగా అనుకూలిస్తున్నాడు. ఇది గ్రహగోచార స్థితులు. వీరికి గ్రహాల బలాబలాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ వారంలో వీరికి. ఇక అంశాల వారీగా పరిశీలిద్దాము. ఆరోగ్యం అయితే మకర రాశి వారికి బాగానే ఉంటుంది. ఆర్థికంగా అయితే కూడా ఈ వారంలో బాగానే నిలదొక్కుంటారు అనేది సూచిస్తుంది. ఏ విషయంలోనూ తొందరపడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాకపోతే ఇక ఎందుకంటే పంచమాధిపతి శుక్రుడు మకర రాశి 10లో పెద్ద అనుకూలంగా లేడు అనేది సూచించడం జరుగుతుంది. విద్యార్థులైతే కనుక కష్టపడి చదవాల్సిందే. ఈ వారంలో వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి, ఎక్కువ శ్రమించాలి. ఆస్తి సంబంధిత పనులు అయితే కనుక నెమ్మదిగా పూర్తవుతాయి. అంత త్వరితగతిన అవ్వవు, కానీ కొంచెం నిదానంగా కదులుతాయి. ఇక వ్యాపారంలో సాధారణ లాభాలే కనిపిస్తున్నాయి. ఆటుపోట్లకి ఆస్కారం లేకుండా సాధారణంగా ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక రుణ సమస్యలు అయితే కొద్దిపాటిగా తీరే అవకాశం ఉంది, కొంచెం తీర్చుతారు. ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది కాబట్టి ఇక ఆస్తి కొనుగోలుకి ఇది అనుకూలమైన సమయమే. కొనాలనుకున్నవారు, అమ్మాలనుకున్నవారు కనుక కొంచెం కొనుగోలుకే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, నో డౌట్ బాగానే ఉందని చెప్పచ్చు వారికి. ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారంలో ఈ మకర రాశి వారికి అనుకూలతలు లేవు, చాలా జాగ్రత్తగా ఉండనా, కానీ వాయిదా వేసుకోవడమే మంచిది. ప్రయాణాలు వాయిదా పడతాయి కూడా. అలాగే వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఈ వారంలో, కొంచెం జాగ్రత్త పడండి. ఇక ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త లభిస్తుంది అనేది సూచిస్తుంది. ప్రమోషన్లు లభించవచ్చు. ఉద్యోగస్తులకి ఈ వారంలో బాగుంది అనేది చెప్పచ్చు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి, శుభాశుభ ఫలితాలకి ఈ మకర రాశి వారు శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం వల్ల సమస్యలు తగ్గుతాయి అనేది సూచించటం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి, కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయి కాబట్టి. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే వారం మొదటి అర్ధభాగంలో చంద్రబలం లేదు, ద్వితీయ అర్ధభాగంలో చంద్ర సంచారం బలం ఉంది అనేది చెప్పచ్చు. ఇక ఖగోళంలో గ్రహాలు కుంభరాశిని అనుసరించి రాశిలోనే రాహు సంచారం అనుకూలంగా లేదు. ద్వితీయంలో కూడా శని సంచారం, రాశ్యాధిపతి ద్వితీయంలో కూడా పెద్ద అనుకూలతలు ఏమీ లేవు.
మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఇక 6వ భావంలో సంచరిస్తున్న గురువు కూడా ఈ కుంభరాశి వారికి అంత పెద్ద అనుకూలతలు కనిపించటం లేదు. 7లో కేతువు కూడా అనుకూలంగా లేడు. 9లో ఈ శుక్రుడు అనుకూలిస్తున్నాడు. 10లో కుజుడు రవి అనుకూలిస్తున్నారు. 10లో బుధుడు అనుకూలంగా లేడు. అయితే మిశ్రమంగా అనుకూల గ్రహాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు ఆశించవచ్చు ఈ కుంభరాశి వారి ఈ వారంలో. అంశాల వారీగా చూస్తే గనక ఆరోగ్యపరంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక ఆర్థిక విషయాలకైతే గనక అదనపు ఆదాయ వనరులు పొందుతారు. వివిధ రకాల ఆదాయ వనరులు వీరికి లభిస్తాయి అనేది చెప్పచ్చు. చేతిలో ధనం అయితే నిలబడదు, ఖర్చులు ఎక్కువగా అవుతాయి ఈ వారంలో. వీరికి ఈ విషయంలో అదుపు చేయాల్సి ఉంటుంది ఖర్చుల విషయంలో. ఇక కమ్యూనికేషన్స్లో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు బాగానే అని చెప్పచ్చు. కొద్దిపాటి అననుకూలతలు ఉన్నాయి కాబట్టి వీరు కొంచెం సమర్థవంతంగా దానిపై దృష్టి పెడతారు ఈ వారంలో. విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు, వారికి అనుకూలంగా ఉంది ఈ వారంలో. వాహన కొనుగోలు చేసే వారికి కూడా అవకాశం ఉంది ఈ వారంలో. ఇక వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఈ కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా. ఇక శత్రువులపై విజయం సాధిస్తారు ముఖ్యంగా ఈ వారంలో. ఇప్పటి వరకు కూడా వీరికి అంతర్గత బహిర్గత శత్రువులు బెడదేదన్నా ఉంటే ఈ వారంలో ఆ శత్రువుల బాధ తగ్గి విజయం సాధిస్తారు వారిపైన అనేది చెప్పచ్చు. ఇంకా ఆస్తి సంబంధిత వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ వారంలో. ఏమన్నా వాటికి సంబంధించిన పెండింగ్ పనులు పడితే గనక ఆస్తి వ్యవహారాలు ఈ వారంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే కనుక ఇప్పటి వరకు కొద్దిపాటి అనారోగ్య సూచనతో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్యం మెరుగవుతుంది అనేది సూచించడం జరుగుతోంది ఈ వారంలో. ఇక ప్రయాణాలు, కుంభరాశి వారికి ప్రయాణాలు ఈ వారంలో లాభదాయకంగానే ఉంటాయి. వ్యాపారపరంగా కానీ వ్యక్తిగతంగా కూడా బాగానే లాభాలుగానే ఉంటుంది, అనుకూలం ప్రయాణాలకి. ఇక వైవాహిక జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. భాగస్వాములతో మంచి అవగాహన ఏర్పడుతుంది ఈ వారంలో. వారితో సఖ్యతగా ఉంటారు కాబట్టి వ్యాపారం బాగుంది, ఆరోగ్యం బాగుంది, విద్యార్థులకు బాగుంది. ఈ విధమైన అనుకూలతలు ఇప్పటి వరకు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రమోషన్లు, ఉద్యోగంలో అవకాశాలు లభిస్తాయి అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంది ఈ వారంలో, బాగానే ఉంది. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఇంకా ఉత్తమ ఫలితాలకి శనివారం రోజున పేదలకు దానం చేయడం మంచిది ఏదైనా. ఇక మీనరాశి చివరిగా, ఈ మీనరాశిని అనుసరించి 7, 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక చంద్రుడు 7, 8, 9, 10 రాశుల మీదుగా అంటే వారం మొదట వారం చివర చంద్రుడు అనుకూలిస్తున్నాడు, వారం మధ్యలో అనుకూలతలు లేవు చంద్ర సంచారం వలన. ఇక ఖగోళంలో గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నారు, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నారు అంటే రాశిలోనే వక్రించిన శని అనుకూలంగా లేడు. ఇక పంచమంలో గురువు మాత్రం ఈ వారంలో వీరికి మంచి అనుకూలతలు ఉన్నాయి అనేది సూచించవచ్చు. 6లో కేతువు కూడా అనుకూలిస్తున్నాడు, 8లో శుక్రుడు కూడా అనుకూలిస్తున్నాడు, 9లో గురువు, 9లో కుజుడు, రవి, బుధ ముగ్గురు కూడా అనుకూలంగా లేరు. ఇక వ్యయ స్థానంలో రాహువు, కొన్ని విషయాలకు అనుకూలం, చాలా విషయాలకి ప్రతికూలం ఈ రాహువు. సో కాబట్టి గ్రహానుకూలత కూడా మిశ్రమంగా ఉంది. అటు చంద్రబలం ఇటు గ్రహాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి గ్రహానుకూలతలు అనేది ఆశించవచ్చు. ఇక వంశాల వారీగా పరిశీలిస్తే కనుక ఈ వారంలో ఈ మీనరాశి వారి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఇక అనేక రంగాల్లో కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది, కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. కమ్యూనికేషన్స్లో సమస్యలు తలెత్తవచ్చు, కొద్దిపాటి సమస్యలు కమ్యూనికేట్ చేయటంలో అనేది సూచిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తొందరపడకుండా మాటలు ఆచితూచి మాట్లాడండి అనేది చెప్పటం. విద్యార్థులు చదువులో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మొత్తానికి కొంచెం ఈ వారంలో కొంచెం వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిపాటి శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి రిజల్ట్స్ కోసం. ఆస్తి కొనుగోలుకు సంబంధించిన చర్చలు అయితే జరుగుతాయి అనేది సూచిస్తుంది ఈ వారంలో.
క్రయ విక్రయాలకి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. కాకపోతే ఈ మీన రాశి వారికి వ్యాపార లాభాలు కనిపిస్తున్నాయి. ఇక శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ వారంలో వీరికి. కొద్దిపాటి వారిని గమనించుకుంటూ ఉండండి. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఆస్తి సంబంధిత వ్యవహారాలు అయితే నెమ్మదిగా పూర్తి అవుతాయి. ఒక కొలికి రావు, ఒక పాటన ఈ వారంలోనే అనేది సూచించటం. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే కనుక శ్రద్ధ అవసరం అనేది చూపిస్తుంది. ఇక ప్రయాణాల వలన అలసట కలిగిస్తాయి ఎక్కువగా. ఇక ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అలసట పొందుతారు ప్రయాణాల మూలంగా. వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు, కొద్దిపాటి సమస్యలు. భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక ఉద్యోగం, కెరీరు, ప్రమోషన్ను, బదిలీలు, ప్రయాణాలు ఈ విధమైన విషయాలకి వస్తే కనుక ఈ మీన రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి అయితే ఉంటుంది. వీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఎవరు వారిని కోరిన కోరికలకి వారు ప్లాన్ చేసుకున్న విధానంగా, వారు ఏదన్నా ప్రమోషన్ ఆశించినా, వారు ఏదన్నా బదిలీలు ఆశించినా, ఏదైనా సరే వీరి పురోగతి అయితే ఉంటుంది. కొంచెం వీరు అనుకున్నది ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉద్యోగస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈ వారంలో వీరు గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించడం లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించడం కూడా చాలా ఉత్తమ ఫలితాలకి సూచిస్తుంది. ఈ మీనరాశి వారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది కాబట్టి ముఖ్యమైతేనే ప్రయాణించండి లేదా అవాయిడ్ చేయండి. ఇక వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆస్తికి సంబంధించిన చర్చలు అయితే జరుగుతాయని చెప్పుకున్నాము. విద్యార్థులు కూడా కొంచెం ఒత్తిడికి లోనవుతారు అనేది సూచిస్తుంది. వారి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి ఇక మీరు చేసుకోదగ్గ పరిహారం కూడా చెప్పడం జరిగింది. ఇక విష్ణుమూర్తిని పూజించండి, పసుపు రంగు దుస్తులను కూడా ధరించండి, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి. ఇది తులారాశి నుంచి మీనరాశి వారికి ఆయా రంగాలలో ఏ రంగాలలో అనుకూలతలు ప్రతికూలతలు చెప్పుకుంటూ చివరిగా పరిహారాలు కూడా సూచించడం జరిగింది. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.